కులం వేరు మతం వేరు అని విడదీస్తున్న పెద్దల నుంచి తప్పించుకొని ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే ప్రేమికుల బతుకులకు భరోసా లేకుండా పోతుంది. పరువు హత్యలకు బలవుతున్నారు. చివరికి ప్రేమ రక్తాన్ని చిందిస్తుంది. ఇంత అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇంకా కులం పిచ్చి మాత్రం పోవడం లేదు. ఈ క్రమంలో మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమికురాలు చేసిన పని అందరి గుండెల్ని పిండేస్తుంది. ఇలాంటి కష్టం పగవారికి కూడా రావద్దని అందరూ కంట తడి పెట్టుకుంటున్నారు. ఆమె మాత్రం ప్రేమకు బలైపోయిన ప్రియుడి మృతదేహాన్నే పెళ్లి చేసుకుంది. ఇక జీవితాంతం అతడే తనకు భర్త అని అంటుంది. దీంతో విషాదాంతంగా ముగిసిన ఈ ప్రేమ గాథ నెటిజన్ల మనసుల్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ములు అర్థం చేసుకుంటారని ఆ యువతి అనుకుంది. వాళ్లకు అంతా చెప్పింది. ఆమె తల్లిదండ్రులు మాత్రం అర్థం చేసుకోవడం పక్కన పెడితే ఆమెను నమ్మించి మోసం చేశారు. తన కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని ఆ యువకుణ్ణి అమ్మాయి తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు. దీంతో ప్రాణాలతో లేకపోయినా అతడే తన భర్త అంటూ మృతదేహాన్ని ఆ యువతి వివాహం చేసుకుంది. జీవితాంతం ప్రియుడి ఇంట్లోనే ఉంటానని నిర్ణయించుకుంది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, నాందేడ్ నగరంలోని జునాగంజ్ ప్రాంతంలోకి చెందిన సక్షం టేట్, ఆంచల్ అనే యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ ప్రేమ వ్యవహారం ఆంచల్ కుటుంబానికి తెలిపింది. ఇరువురి కులాలు వేరువేరు అని, తన సోదరితో మాట్లాడవద్దని ఆంచల్ సోదరుడు సక్షం టేట్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా సక్షం పట్టించుకోకుండా ఆంచల్తో కలుస్తున్నాడు. ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆంచల్ సోదరుడు సక్షంను ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యాడు. ఇదే విషయాన్ని తన తండ్రి గజానన్తో పాటు సోదరులు సాహిల్, హిమేష్ తో చెప్పాడు. అందరూ కలిసి సక్షంను మర్డర్ చేయడానికి ప్లాన్ వేశారు. రోడ్డుపై వెళ్తున్న సక్షంపై తుపాకీతో తెగబడ్డారు. 3 రౌండ్లు కాల్పులు జరిపి ఆ తర్వాత రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. సక్షంను దారుణంగా హతమార్చి అక్కడి నుంచి పారిపోయారు. ఇక మృతుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా యువతి తల్లిదండ్రులు, 2 సోదరులతో పాటు 8 మందిపై కేసు నమోదవ్వగా పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులందరినీ అరెస్ట్ చేశారు. ఇలా ఉంటే హత్యకు 2-3 గంటల ముందు యువతి తల్లి సక్షం ఇంటికి వెళ్లి అతన్ని బెదిరించింది. కానీ పుట్టింటి వారు ఇంత దారుణానికి తెగబడతారని ఆంచల్ ఊహించలేకపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు సక్షం హత్యకు తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులు, సోదరులు ప్రియుడిని తన నుంచి భౌతికంగా దూరం చేసినా అతడే తన భర్త అంటూ ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఇది చూసి అక్కడున్న ఆశ్చర్యానికి గురయ్యారు ప్రజలు. ఆంచల్కు తన ప్రియుడి పట్ల ఉన్న ప్రేమ వారి గుండెల్ని పిండేసింది. ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని, బతికున్నా చనిపోయినా సక్షమే తన భర్త అంటోంది ఆంచల్. ఇక నుంచి అతని ఇల్లే తన ఇల్లని, సక్షం లేకున్నా అతని ఇంట్లోనే ఉంటాను అంటోంది. ఇక తన ప్రియుడిని దారుణంగా హతమార్చి తన నుంచి దూరం చేసిన, అదేవిధంగా తల్లి కళ్ళ ముందే బిడ్డను చంపిన తన తండ్రి, సోదరులను ఉరిశిక్ష వేయాలని ఆంచల్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఆంచల్ తండ్రితో పాటు సోదరులు ఊచలు లెక్కేస్తున్నారు. అయితే పరువు హత్యలు ఈ మధ్యకాలంలో రక్తాన్ని పారిస్తున్న క్రమంలో శిక్షలు కఠినంగా ఉండాలని డిమాండ్ పెరుగుతోంది.